హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ లడ్డు వ్లాగ్స్. ఇది ఎదురు నడవడం పార్ట్ 3. ఎందుకంటే ఇంత లెంతీగా ఉంది ముందు 2 వీడియోస్. ఇది ఎందుకంటే ఆ ఊరు మొత్తము ఉన్న దేవుళ్ళు మొత్తము ఎదురు నడిచామన్నమాట. అందుకని ఆ వీడియో చూపిస్తున్నాను. ఇక్కడ మా పిన్ని గోవింద గోవింద అని గట్టిగా అరుస్తూ ఉందన్నమాట. వెనకాల బాబాయ్ పిన్ని వాళ్ళు వస్తున్నారు తమ్ముడితో. ఇలా అమ్మో ఎండ మాత్రం మామూలుగా లేదండి, చాలా ఎండగా ఉంది ఫ్రెండ్స్. ఇంకా ఆ ఎండ అయినా ఏదైనా తప్పదు కదా కొన్ని సాంగ్యాల పెళ్ళికి. ఇంక మా బాబాయ్ మా పిన్ని ఏంటంటే ఎనర్జీ రావడానికి గట్టిగా గోవింద గోవింద అని అరుస్తూ ఉంది. సాంబ్రాణి వేసుకుంటూ వెళ్తున్నాము. అక్కడ ఆ వైట్ డ్రెస్ ఆవిడ ఏంటంటే ఆర్కెస్ట్రా ఆవిడ లైవ్ పాడుతున్నారని చెప్పాను కదా, అదే అనమాట. ఫైనల్గా ఏంటంటే గుడి దగ్గరికి వచ్చేసాము. గుడి దగ్గరకు వచ్చి ప్రదక్షిణాలు చేస్తున్నాము అందరమే. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అని ప్రదక్షిణాలు చేస్తున్నాము. చుట్టూ వచ్చిన వాళ్ళందరికీ అలసిపోయాం కదా, వాటర్ సర్వ్ చేస్తున్నారు అందరు అక్కడ. ఇంకా ప్రదక్షిణాలు ఒక 5 తిరిగిన తర్వాత ఆ ఇంటి ఆడపిల్ల అక్కడ శ్రీవారి పాదాలు ఉన్నాయి కదా, అవి కడిగి బొట్లు పెట్టాలి అని చెయ్యాలి. అక్కడ ఆడపిల్ల అందరు వాటర్ తాగుతున్నారు. కూల్ డ్రింక్స్ కూడా తెప్పించారండి. ఆ ఎండకి ఎంత తాగినా దాహం తీరదు కదా. ఇంకా ఫైనల్గా ఏంటంటే మా బాబాయ్ వాళ్ళ సిస్టర్స్ వీళ్ళు అదే పాదాలు కడిగేసి పసుపు రాసి బొట్లు పెడుతున్నారనమాట శ్రీవారి పాదాలకి. అవన్నీ పెట్టిన తర్వాత పానకం వడపప్పు ప్రసాదంగా నైవేద్యం పెట్టేసుకొని బొట్లు అవన్నీ పెడుతున్నారు. అక్కడ సాంబ్రాణిది కూడా పెట్టారు. అది పెట్టిన తర్వాత అక్కడ మా పెదనాన్న అనమాట చెప్తున్నారు ఏవి ఎక్కడ ఉన్నాయి ఏంటి అడుగుతున్నారు. సో అదిగో ఆ పసుపు అక్కడ ఉంది ఇది అని అలాగా మొత్తం పసుపు బాగా నిండుగా పూసే శ్రీవారి పాదాలకి బొట్లు పెడుతున్నారు మా వాణి అత్తయ్య గారు. అన్నీ ఇట్లా శుభ్రంగా పూసేసి బొట్లు పెట్టేసుకున్నారు దేవుడికి. ఇంకా మేమందరం ఏంటంటే అటు పక్కన కూర్చొని కొంచెం మాట్లాడుకుంటున్నాము. యాక్చువల్గా ఈ వీడియో మా సిస్టర్ తీస్తుంది. ఇంకా బొట్లన్నీ పెట్టామన్నమాట. అంటే ఆ గుడి ఏంటంటే అప్పుడే కడుతున్నారు. సో జస్ట్ ప్రతిష్ఠ చేశారు కానీ ఇంకా పైకప్పు ఏది వేయలేదన్నమాట. ఇది ఊరు అవతల ఉంటుంది, మా పిన్ని వాళ్ళ తిమ్మల సముద్రంలో ఊరు అవతల ఉంటుంది వెంకటేశ్వర స్వామి టెంపుల్. ఇంకా బొట్లై పెట్టుకొని టెంకాయ కొట్టుకొని హారతి ఇచ్చి దీపారాధన చేసి అందరికీ పానకం వడపప్పు షేర్ చేస్తున్నారు. అక్కడ పొంగల్ పెట్టుకున్నారు, పరవన్నవ తీసుకొచ్చారనమాట. నైవేద్యం సమర్పిస్తున్నారు అత్తయ్య. ఇంకా అదేంటంటే అక్కడ ఇంకా అందరూ దండం పెట్టుకుంటున్నారు, హారతి ఇచ్చారనమాట. నైవేద్యం సమర్పణ అని అత్తయ్య అంటున్నారు. అనిన తర్వాత ఇంకా అది అందరికీ పంచారనమాట పానకం వడపప్పు. ఇంకా అందరూ మెయిన్ చాలా ఎక్కువ నడిచారు కదా, రిలాక్స్ అవుతున్నారు. సో ఇంకా ఫోటోగ్రాఫర్ యాజ్ యూజువల్ అన్నీ షూట్ చేస్తున్నారు. సాంబ్రాణి తగ్గిందని కొంచెం సాంబ్రాణి పౌడర్ వేస్తున్నారనమాట. అదిగోండి బాగా సాంబ్రాణి పట్టిస్తున్నారు. ఇక ఇప్పుడు ఏంటంటే టెంకాయ కొడుతున్నారు అత్తయ్య గారు. ప్రసాదం మూత తీసేసి నైవేద్యం ఎక్కిస్తున్నారనమాట వెంకటేశ్వర స్వామికి. ఇంకా హారతి పళ్ళం పడుతున్నారనమాట స్వామికి. హారతి పళ్ళం పట్టి హారతి పాట పాడుతున్నారు, హారతి ఇస్తున్నారనమాట. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద, భాగవతి ప్రియ గోవింద. నాకు ఇంకంతకన్నా రాదండి, నేనేదో ఇంట్లో చేసుకున్నట్టు పాడాను ఆ హారతి తగ్గట్టుగా. బట్ అంతకన్నా అంటే వస్తాయి గోవిందనామాలు, వాళ్ళు ఏదైనా తప్పుగా అనుకుంటే ఎందుకనని వచ్చిన వరకు చెప్పానమాట. ఇది అండి ఎదురునాటితో ఈ వీడియోస్తో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ అండి. నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ మై ఛానల్, ఎంకరేజ్ ద న్యూ వన్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్. అందరూ ఇంకా హారతి తీసుకుంటున్నారు. హారతి అందరికీ అందించారనమాట. ఇంకా ప్రతి వాళ్ళు ఒక్కొక్కరు వచ్చి దండం పెట్టుకుంటున్నారు.
మా అత్తయ్య ఇదిగోండి నాకు ప్రసాదం పెడుతుంది. తీసుకో తీసుకో అని అంటున్నారు. ఇది ఫైనల్‌గా ఏందంటే గుడి దగ్గర ఇలాగా పూజ చేసుకొని మేమందరం వెళ్తున్నాం. బాయ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.